నా అడుగులు మీతో పాటే పడుతూ ఉంటాయి అని చెప్పి మనలో ఒకరిగా, మన నాయకులుగా మన ముందు కూర్చొని జగనన్న ఆదేశాలు ఏ విధంగా ఫీల్డ్లో ముందుకెళ్తున్నాయో చూస్తున్నటువంటి పెద్దలు, గురువర్యులు, పార్లమెంటు జరుగుతున్నా మనసంతా ఇక్కడే పెట్టుకొని అనేక అంశాలు పార్లమెంట్లో మాట్లాడాల్సి ఉన్నప్పటికీ కూడా ఈ యుద్ధంలో గెలవటం కోసం మనల్ని సమాయత్తం చేస్తున్నటువంటి పెద్దలు విజయసాయి రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున ఈనాటి ఈ ప్రాంతానికి రాబోయే కాలంలో జగనన్న నిర్ణయించి పంపినటువంటి తమ్ముడు చిరంజీవి గారు, వేదిక ముందున్నటువంటి ప్రెస్, ప్రింట్ అండ్ మీడియా, ఇఫ్ ఎనీ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ సోషల్ మీడియా మిత్రులారా, బానిసత్వం పోగొట్టుకొని ప్రజాస్వామ్యబద్ధంగా ఆత్మగౌరవం వైపు మనల్ని నడిపిస్తున్నటువంటి ఒక నాయకుడిగా జగనన్న ఈరోజు ఈ రాష్ట్రంలో కనబడుతూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఈరోజు ఒక నిశ్శబ్దం ఏలుతుందంటే నిశ్శబ్దాన్ని బద్దలు చేసి శబ్దాల్ని ఏరులుగా పారించే రణ నినాదాలు కూడా ఈ ప్రాంతంలో ముందుకెళ్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే రెండు ప్రధానమైనటువంటి సిద్ధాంతాల మధ్య, వైరుధ్యాల మధ్య ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. మీరేదో ఇది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో, లేకపోతే తెలుగుదేశమో, జనసేనకో, లేకపోతే చంద్రబాబు నాయుడుకో, జగన్మోహన్ రెడ్డి గారు కారికో జరుగుతున్నటువంటి వాళ్ళ మధ్య జరుగుతున్న యుద్ధం కాదు. ఇది సమాజం మార్పును కోరుకుంటున్నటువంటి సమయంలో, సమాజం అభివృద్ధి చెందాలని ఆశిస్తున్న సమయంలో రెండు సిద్ధాంతాల్ని మన ముందు ఈ ఎన్నికల సమయం పెడుతూ ఉన్నది. ఒక సిద్ధాంతం 76 ఏళ్లగా అట్టడుగు నెట్టబడి పాతాళ లోకానికి తొక్కబడినటువంటి ఆ వర్గాల్ని పైకి తీసుకురావటం కోసం పైకి భూమిని తన్నుకొని ఉమ్ముకొచ్చినటువంటి, అవసరమైతే హిమాలయ పర్వతాల లాంటి కాంగ్రెస్ పార్టీని కూడా కాదనుకొని తన పార్టీని నిర్మించి ఈ రాష్ట్రంలో 9 సంవత్సరాలు పాదయాత్ర చేసి, నా పాదయాత్ర, నా ప్రతి అడుగు ఈ రాష్ట్రంలో పేదల పక్షానే అని చెప్పి నిలబడినటువంటి జగనన్న సిద్ధాంతం ఒకవైపు, అవసరమైతే ఈ మంగళగిరిలో ప్రతి ఇంటిని కొనగలను, ప్రతి వ్యక్తిని కొనగలను, నా దగ్గర అంత డబ్బు ఉందని చెప్పే తెలుగుదేశం సిద్ధాంతం ఒకవైపు, ఈ రెండుటి మధ్య ఒక పేదవాడిగా, ఒక గంజి మాత్రమే తాగి బతుకుతున్నటువంటి ఒక వ్యక్తిగా ఇదిగో ఈ రణరంగంలో మన ముందు నిలిపినటువంటి జగనన్న. చిరంజీవి మీకు కావాలా? చిరంజీవిని ఎన్నుకునే చిరంజీవులుగా మీరు మాట్లాడతారా? లేకపోతే ఇదిగో ఒక దుర్మార్గమైన ఆలోచన, పెత్తందారుల పక్షాన నిలబడి ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, మా పందాలు మాత్రమే గెలవాలి, నేను ఎక్కడ ఓడిపోయానో అక్కడ మాత్రమే గెలవాలని ప్రతి ఇంటిని నేను కొంటున్నాను, ప్రతి ఇంటికి ఏం కావాలో అన్ని సరఫరా చేస్తున్నానంటే, ఓ లోకేష్, ఏమన్నా మంగళగిరిలో దొరికే చీరలు అనుకున్నావా కొనుక్కొని పోవటానికి? ఇవి చీరలు కాదయా, ఇవి సమాజాన్ని తక్కడ పెట్టి చూసి ఇంతకాలం అణచబడ్డటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వాళ్ళ ప్రతినిధిగా వస్తున్నటువంటి చిరంజీవి ఒకవైపు అయితే, గోల్డెన్ స్పూన్ తోటి పుట్టి పెరిగినటువంటి లోకేష్ వస్తున్న అంశం ఇంకో వైపు కనబడుతూ ఉన్నది. న్యాయ నిర్ణేతలు మీరే, ఓటున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, మీరు జగన్మోహన్ రెడ్డి ఆశ్రయించినటువంటి సమాజాన్ని అభివృద్ధి చెందే వైపుగా నడిపించాలని చెప్పిన అంబేద్కర్ ఆలోచన విధానం కావాలా? లేకపోతే సమాజం మొత్తాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చి ఖండాలుగా నరికి అన్ని కులాల్ని చీలుస్తారనే నరరూప రాక్షసుడైనటువంటి చంద్రబాబు నాయుడు కావాలో తేల్చుకోవటానికి ఏర్పడ్డ ఎన్నికలు ఇవి. చరిత్ర చెప్తూ ఉన్నది, మంగళగిరిలో పేదలు ఎక్కువ ఉన్నారు, ఈ స్థానం వారికే ఇస్తే
అద్భుతంగా ఉంటుందని, మంగళగిరిలో ఎదగాల్సిన అవసరం ఉంది అని చెప్తూ ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ ఏం భావిస్తూ ఉందంటే, ఒక పందెం కట్టినట్టుగా, లేకపోతే పందెం కోళ్ళని వదిలినట్టుగా మా దగ్గర డబ్బులున్నాయి, మా వాడికి భాష వచ్చినా రాకపోయినా, లోకజ్ఞానం ఉన్నా లేకపోయినా, సంస్కృత పదాల్లో పలికినా పదకపోయినా నా కొడుకుని ఇక్కడే నిలబెడతానని పందెం కట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఒకవైపు, నీకు దిక్కు లేక చంద్రగిరి నుంచి కుప్పం పారిపోలేదా? ఏ విధంగా గెలుస్తాడో చంద్రబాబు నాయుడు కొడుకు ఈ ప్రాంతం నుంచి జగనన్నని కాదని ఒక్క ఓటు ఇక్కడి నుంచి అటువైపు వెళ్తుందా లేదో సమాధానం మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదిగో చిరంజీవి వైపు, జగన్ వైపు మేము నిలబడతానే వాళ్ళు గట్టిగా చేతులెత్తి అందరూ కూడా చప్పట్లు కొట్టి జగనన్నకి నిలబడేట్టుగా చేయాల్సిన అవసరం, ఆవశ్యకత ఈ రోజు ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, రెండు సిద్ధాంతాల మధ్య కమ్యూనిస్టులు పుట్టినటువంటి ప్రాంతం ఇది. అనేకమైన ఉద్యమాలకి కూడు పోసినటువంటి ప్రాంతం ఇది. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ అనేకమైన ఉద్యమాలు పుట్టినటువంటి గడ్డ నుంచి ఈరోజు ఈ బిడ్డ నిలబడ్డాడు మీ ముందు, అడుగుతూ ఉన్నాడు, ప్రాధేయపడుతూ ఉన్నాడు. జగనన్న ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని నీరు కార్చకుండా, అమ్ముడు పోకుండా మీరందరూ కూడా నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఈయన్ని నిలబెడితే చిరంజీవి గెలుస్తాడు మాత్రమే అనుకుంటే పొరపాటు. జగనన్న ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకుంది అనే ఒక ప్రశ్న మీరు వేసుకుంటే, ఇదిగో ఈరోజు మీరు సాక్షి పేపర్ చూసినట్లయితే, ఎవరు తీసుకున్నారు నా సాక్షి పేపరు? కావాలని పడేసావా? లేదు కదా. ఈ సాక్షి పేపర్ ఈరోజు మాట్లాడుతూ ఉన్నది. ఇది ఈరోజు అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ఇది రేపటికి పక్కకి వెళ్ళొచ్చు, కానీ దానిలో సారాంశం ఏంటో తెలుసా? జగనన్న తీసుకొస్తున్నటువంటి విద్యా వ్యవస్థలో మార్పులు మీ బిడ్డల భావితరాల కోసం, మీ కడుపుని చించుకొని మీ పేగు బంధాన్ని బయటకేస్తే ఆ బిడ్డ బజారు పాలుకోకుండా విద్యావంతుడుగా ఎదగటం కోసం జగనన్న చేస్తున్నటువంటి అనేకమైన నాణ్యమైన ప్రమాణాల్లో విద్య, SCRTని ప్రభుత్వాన్ని ఇంటర్నేషనల్ స్టడీస్ తోటి లింకప్ చేసి ఇంగ్లీష్ మీడియాన్ని మాత్రమే కాకుండా మీ ఆత్మ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా పేదింటి పిల్లలు ప్రపంచాన్ని ఏలాలి అనే ఒక